వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎప్పటిలాగానే 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాము. సో హెల్దీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి, అలాగే టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ మరి ఎటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసావు? సో ఇవాళ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్తో వచ్చాను. సో ఫస్ట్ అయితే ఉత్తప్పం చేయబోతున్నాను. ఏంటి అంటే షెజ్వాన్ ఉత్తప్పం. ఓకే, షెజ్వాన్ ఉత్తప్పం. డిఫరెంట్గా మామూలుగా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూసాము, షెజ్వాన్ న్యూడిల్స్ చూసాము. చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అందరికి, ఆ చైనీస్ ఫ్లేవర్. సో ఉత్తప్పం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి చూద్దాం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేస్తావో ఏంటో అని. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం దోశ బ్యాటర్ కూడా మనమే ప్రిపేర్ చేస్తాం, ఇన్స్టెంట్ అనమాట. సూపర్. సో షెజ్వాన్ సాస్ తీసుకొచ్చేసావు, అలాగే కొద్దిగా లైట్ టచ్అప్ అండ్ స్టఫ్ లాగా ఆనియన్స్, టొమాటోస్. సూపర్. బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నావు, ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చావు? నానబెట్టాను బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పు. సో ఓవర్ నైట్ సోక్ చేసావా? యా, ఓవర్ నైట్ సోక్ చేసాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఇది మిక్సీ పట్టేద్దాం. ముందుగా మినపప్పు, ఆ తర్వాత నానబెట్టిన బ్రౌన్ రైస్, ఒక స్పూన్, కొంచెం సాల్ట్ ఇందులో, అలాగే కొన్ని వాటర్ కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టి ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. సో యూజువల్లీ మ్యారినేట్ చేసినట్టు లేకపోతే అందులో మిక్స్ చేసేసినట్టు ఏమైనా చేసినావా, లేకపోతే స్టఫింగ్ లాగా? కొంచెం అందులో మిక్స్ చేద్దాం అండ్ కొంచెం స్టఫింగ్ లాగా కూడా యూస్ చేద్దాం. ఓకే, సో దోసపిండి కూడా చక్కగా రెడీ చేసుకున్నాము ఇన్స్టెంట్గా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక బౌల్, ముందుగా ఇందులో షెజ్వాన్ సాస్, ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా, ఓకే, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర. ఓకే, మీరు ప్యాన్ హీట్ చేసేయండి. మన స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తప్పం వేసేద్దాం. సో కొద్దిగా క్రిస్పీగా ఉండబోతుంది, ఎందుకంటే ఆ బియ్యం కూడా ఎక్కువ వేసాం కాబట్టి, బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఇంకా స్టఫ్ వేసుకోవాలి. స్టఫ్ వేసుకోవాలి. సో డిపెండ్స్, ఆప్షనేట్ అనమాట. సో ఎవరికైతే షెజ్వాన్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టంగా ఉంటుందో వాళ్ళు కొద్దిగా ఎక్కువ స్టఫింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవును, ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్గా ఉంది. లైక్
పిజ్జా లాగా అనిపిస్తుంది. సో యూజువల్గా సాసెస్ ఉంటాయి కదా, సెజ్వాన్ సాస్ అని, ఇలా టొమాటో సాస్, చైనీస్కి సంబంధించినవి ఎక్కువగా సాసెస్ యూస్ చేయొచ్చా ఇలా బ్రేక్ఫాస్ట్లో ఎర్లీ మార్నింగ్? సో ఏమైనా కొద్దిగా దానికి బ్యాలెన్స్గా ఇంకేమైనా తీసుకోవాలా, మధ్య కానీ అలా? సో నార్మలీ ఊతప్పం అనేది సౌత్ ఇండియాలో చాలా ఫేమస్, అంటే చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా సాస్ రూపంలో ఇస్తే కూడా వాళ్ళు కొంచెం తినడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. అండ్ టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా ట్రై చేయడం మంచిదే. ఓకే, సో మరి బ్యాలెన్సింగ్ ఏం అక్కర్లేదా? సో సాస్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, సో దానికి సో కొంచెం మనం బటర్ మిల్క్ తీసుకోవచ్చు మార్నింగ్. దీంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా రాకుండా ఉంటాయి. ఓకే, అండ్ మామూలు రైస్ బదులు మనము బ్రౌన్ రైస్ యూస్ చేసాం కదా, సో డిఫరెన్స్ ఏంటి? సో ఏంటంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డైజెషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మనం ఎర్లీ మార్నింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేస్తే మన డైట్, సో ఎక్కువగా వాళ్ళ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా బూస్టప్ చేస్తారు. కార్బ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే, ఫ్రీక్వెంట్గా చాలా మందికి మౌత్ అల్సర్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు లేత మామిడి ఆకు వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్తో రెగ్యులర్గా గార్గిలింగ్ చేస్తే కనుక మౌత్ అల్సర్స్ త్వరగా తక్కువ అవుతాయి. ఓకే పల్లవి, వావ్, సూపర్గా రెడీ అయిపోయింది. ఎస్, సెజ్వాన్ ఉతప్పం. ఎస్, మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నిజంగానే చక్కగా ఒక మినీ పిజ్జా లాగా కనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఓకే, లాస్ట్ ఇయర్ సెజ్వాన్ ఊతప్పం రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ సెజ్వాన్ ఊతప్పం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సెజ్వాన్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1/2 కప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, సెజ్వాన్ సాస్ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, టొమాటో 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సెజ్వాన్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సెజ్వాన్ సాస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి సెజ్వాన్ సాస్ మిశ్రమం వేసి నూనెతో 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సెజ్వాన్ ఊతప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, పర్ఫెక్ట్ ఉంది. సో యూజువల్గా ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ కూడా చేసుకున్నాము, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. దాంతోపాటు సెజ్వాన్ ఫ్లేవర్ అనేది చక్కగా జెల్లప్ అయిపోయింది అండ్ బ్యూటిఫుల్ టేస్ట్. అండ్ నువ్వు అన్నట్టు నిజంగానే ఒక పిజ్జా తిన్నట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఏదైనా ఎప్పుడైనా పిజ్జా కావాలి, అలా అవుట్ సైడ్ ఫుడ్ మనము అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టచ్చు. ఎస్, అవును. అండ్ ఇందులో మనం ఏదైతే వెజెస్ లైక్ క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ అన్ని కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. నార్మల్లీ ఊతప్పం అంటే ఎక్కువగా అందరూ ఆనియన్స్ వేస్తూ ఉంటారు, బట్ ఇందులో ఆ క్యాప్సికమ్ కానీ ఆ సాస్ కానీ చాలా సూపర్ కాంబినేషన్ లాగా ఉంది. వావ్, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తుంది? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ బాజ్రా కిచడి. వావ్, సో కిచడి చాలా వెరైటీస్ చేసేసాము అండ్ పాలక్ విత్ బాజ్రా అంటే ఆ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా బాజ్రా అండ్ పెసరపప్పు ఉడికించి తీసుకొచ్చేసాను. అవును, పాలక్ తీసుకొచ్చి అండ్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. చేసే విధానం కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట అండ్ కాంబినేషన్ డిఫరెంట్ యాక్చువల్లీ. పర్ఫెక్ట్. సో ఆ రెండు ఎలా జెల్లప్ అవుతాయి, ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ అనేది చూడాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేదాన్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక స్పూన్, కొంచెం బటర్, ఓకే, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు,
యా వేసేసాం. ఇంకా పోపుకి సంబంధించిన కొంచెం ఇంగువ కూడా, పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇప్పుడు పాలకూర. సో కొద్దిగా టైం పడుతుంది ఇది. అండ్ మనం బాజ్రా ఏ టైంలో యూస్ చేయొచ్చు? ప్రతి ఒక్కరూ యూస్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు అన్న ప్రాబ్లం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఏ టైం అయితే బెస్ట్ అంటావు బాజ్రా? సో మిల్లెట్స్ అన్ని కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదేంటి అంటే మనం ముందే 5 to 6 hours దాన్ని నానబెట్టి కుక్ చేస్తే కనుక ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే. సో ఎవరైతే ఎక్కువగా అందరూ నైట్ టైంలో ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే మిడ్ మార్నింగ్ టైంలోనే దాన్ని నానబెట్టేసి నైట్ కుక్ చేసి ఎర్లీ డిన్నర్ కనుక చేస్తే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. యూజువల్గా ఎక్కువ బాజ్రా అంటే సద్ద రొట్టెలు అని గుర్తొస్తుంది. అది దాని బటర్తో కాంబినేషన్, వెన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనం కిచిడి కూడా చేసుకుంటున్నాము బాజ్రాతో. ఓకే. యా నెక్స్ట్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన పెసరపప్పు, సో యూజువల్గా నువ్వు అన్నట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవాలి, బట్ చాలామంది అంత ఇష్టంగా తినరు, ఎలా ఎప్పుడు ఫ్రైయే చేసుకోవాలని. సో ఇలా కొద్దిగా పెసరపప్పు అంటే ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. సో ఇలా కొద్దిగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్ కాకపోతే ఇంకేదైనా కూడా యూస్ చేయొచ్చు. ఇంకేదైనా కూడా మనము కిచిడీలో కానీ లేదంటే ఫ్రైడ్ రైసెస్ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మనము గ్రీన్ లీఫీస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. అప్పుడే ఆ రెండింటి కాంబినేషన్ యొక్క ఫ్లేవర్, అరోమా అనేది బాగా తెలుస్తుంది. సో ఇంకా మనము బాజ్రా కూడా వేసేద్దాం. ఇంకా ఇప్పుడు బాజ్రా కూడా వేసి ఉడికించిన బాజ్రా. సో ఎప్పుడు కూడా మిల్లెట్స్ అనగానే అందరూ కొర్రలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి మనం ఏది తీసుకున్నా. అప్పుడప్పుడు బాజ్రా కానీ, కినోవా కానీ, అరికెలు, సామలు ఇవన్నీ కూడా మనము ఒకదానికొకటి అంటే రోజుకొకటి అలా తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో కొద్దిగా వాటర్ వేద్దాం. నువ్వు అన్నీ ఉడికించినా కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా జల్లప్ అయిపోవాలి అన్నిట్లో. అండ్ కొద్దిగా కిచిడి ఆ ఫ్లేవర్ కూడా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు కిచిడి ఎస్పెషల్లీ. సో ఇదైతే పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు కదా? బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మంచి డైట్లో ఉంటారో వాళ్ళు నైట్ డిన్నర్ టైంలో కూడా యూస్ చేయొచ్చు. ఓకే. అండ్ వెరీ సింపుల్ రెసిపీ మేడం, చాలా ఈజీగా చేసేయచ్చు. వ్యూవర్స్ కోసం మరో టిప్. గజ్జి, తామర లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు 1 cup ఆఫ్ వాటర్లో గరిగవేలు అండ్ అలాగే 1 teaspoon ఆవ నూనె లేదంటే నువ్వుల నూనె వేసి బాగా మరిగించి ఆ వాటర్ కనుక తీసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి. సో పర్ఫెక్ట్ మన అనుకున్న కిచిడి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఆ పెసరపప్పు కూడా ఎక్కడ అసలు కనిపించట్లేదు, చక్కగా గ్రేవీ లాగా మిక్స్ అయిపోయింది. ఆ కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది. వెజిటబుల్ ట్రీట్ చాలా బాగుంటుంది. సో మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, పాలక్ బాజ్రా కిచిడి రెడీ అయిపోయింది. వావ్.
పాలక్ బాజ్రా కిచడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ బాజ్రా కిచడీకి కావాల్సిన పదార్థాలు: సజ్జలు అరకప్పు, పెసరపప్పు అరకప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పాలక్ బాజ్రా కిచడీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర వేసి వేగనివ్వాలి. తరువాత ఉప్పు, పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన సజ్జలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ బాజ్రా కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా చక్కగా కమ్మదనం అనేది తెలుస్తోంది. అండ్ బాజ్రా, పాలక్ అండ్ పెసరపప్పు ఏదైతే ఉందో చక్కగా 3 కాంబినేషన్ సూపర్గా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క బయటకి తెలుస్తుంది అనమాట. ప్రతి 3 డిఫరెంట్ కాంబినేషన్స్ ఏవైతే యూజ్ చేసామో ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఆ టేస్ట్ బడ్స్కి అలా తగులుతూ ఉన్నాయి. వెరీ టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. ఎస్, అండ్ మీరు చెప్పినట్టుగానే నిజంగానే బయటలో 3 ఫ్లేవర్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి. అండ్ అంతేకాకుండా విజువల్ ట్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు పెట్టేటప్పుడు. సో ఇదైతే చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ కన్సిస్టెన్సీ చాలా మందికి ఇష్టం. సో పిల్లలకి ముఖ్యంగా మనము సాఫ్ట్గానే తినిపించాలి. అండ్ ఎవరైతే ఎక్కువగా మెడికేషన్లో ఉంటారో వాళ్ళు కూడా సాఫ్ట్ డైట్ ప్రిఫర్ చేస్తారు, త్వరగా డైజెస్ట్ అవుతుందని. సో అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి కాంబినేషన్ చాలా బెటర్. సో ఫుడ్ పిరమిడ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు 3 ఫుడ్ పిరమిడ్స్ కలిసాయి కాబట్టి ఇంకా హెల్తీ అని చెప్పొచ్చు. సో 3 గ్రూప్స్, ఫుడ్ గ్రూప్స్ అనేవి చక్కగా కలిసాయి. సో మనం ఇందులో 3 కాంబినేషన్స్ ఏదైతే యూజ్ చేసామో, మిల్లెట్స్, దాల్ అండ్ గ్రీన్ లీఫీ అండ్ మిల్లెట్స్. సో మనం అది స్విచ్ ఆన్ అవుతూ వీక్లీ ఒక 4 to 5 టైమ్స్ తీసుకోవచ్చు. వావ్, సూపర్. అయితే ఒక డిఫరెంట్ రెసిపీస్ అనమాట. 4 to 5 టైమ్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేస్తే అవే ఒక 4 టైప్స్ అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ కావాల్సింది. అండ్ వెరీ హెల్దీ. అండ్ నైట్ టైమ్స్ కూడా నువ్వు అన్నట్టు ఎవరైతే డైట్ తీసుకుంటున్నారో వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అవును, సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, షెజ్వాన్ ఉతప్పం అండ్ ఇది కూడా. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు? ఓకే. సో 2 రెసిపీస్ కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చే రెసిపీస్. సో షెజ్వాన్ ఉతప్పంలో వచ్చేసి మనం బ్రౌన్ రైస్ అయితే యూస్ చేసామో అందులో మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్స్ ఎక్కువగా ఎవరికైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ యూస్ చేయడం చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మినపప్పులో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. సో దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీకి, బోన్స్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి. అండ్ అలాగే మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. క్యాప్సికంలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీలో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. టమాటోస్ కూడా బ్లడ్ ప్యూరిఫై లాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా మన ఫేస్ స్కిన్ని కూడా గ్లో చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ బాజ్రా కిచడీ. పాలక్లో ఎక్కువగా వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ చక్కగా బూస్టప్ చేస్తుంది. దాంతో పాటు దీంట్లో మంచి ఫోలేట్ అండ్ ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫోలేట్కి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో అండ్ ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉంటుందో పాలక్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బాజ్రాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ లో ఇన్ క్యాలరీ కాబట్టి ఎవరైతే ముఖ్యంగా వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి బాజ్రాని కూడా వీక్లీ 2 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కూడా. సో ప్రోటీన్ కమ్ ఫైబర్ కాంబినేషన్ ఫుడ్ తీసుకుంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ అసిడిటీ ఇష్యూస్, బ్లోటింగ్ సమస్యలు ఉంటాయో వాళ్ళకి చాలా మంచిది. సో ఫుల్ బ్యాగ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి 2 రెసిపీస్లో. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది 2 రెసిపీస్. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. టైం మేనేజ్మెంట్, హెల్తీ అండ్ టేస్టీ అనమాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. సో చూసారు కదండి, 2 రెసిపీస్ అద్భుతంగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.